ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిని మరి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రారంభించి ఉన్నారా? ఈ దినమున ప్రభు తన మాటను వాగ్దానముగా నీకు అనుగ్రహించి నేను బలపరిచి ధైర్యపరిచేందుకే మన మధ్యకు వస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో నుండి, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని ప్రభు తన మాటను వాగ్దానముగా ఇస్తూ ఉన్నాడు. ఎటువంటి బలహీనమైన పరిస్థితుల్లో, అనారోగ్యంలో, ఆర్థికమైన పరిస్థితుల్లో, మరి అనేక రకాల అప్పుల సమస్యల్లో, ఏ పరిస్థితిని బట్టి బలహీనురాలుగా బలహీనుడుగా నీవు ఉన్నావో, ఇప్పుడు దేవుని బిడ్డ, దేవునిపై ఆనుకో, దేవుని వాగ్దానాన్ని పట్టుకో. ఈ దినమున నీ ప్రతి బలహీనతల నుంచి నిన్ను లేవనెత్తి నీకు ధైర్యం ఇచ్చి నీకు బలం ఇచ్చి ప్రతి విషయంలో ఆయన కార్యం నీ పట్ల సఫలపరచుటకే ప్రభుని వద్దకు వస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడినట్లుగా నీతి యథార్థతలు కాపాడుకొనొచ్చు, భయభక్తులు కలిగి ఆయన్ని అనుసరించు. ఈ మాట నీ పట్ల, నీ కుటుంబం పట్ల ప్రభు నెరవేర్చి ఆయన నిన్ను బలపరచునుగాక. తండ్రి యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చి బలపరచండి. యేసుక్రీస్తు నామంలో రక్షణ, విడుదల, స్వస్థత అనుగ్రహించి ఈ దినమున మ్యారిడ్ డాలుగా బోర్డు జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.